పోపులు వేసిన తర్వాత ఉత్తి టమాటోస్ని వేసి ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేస్తే మనకి ఇందులో ఆయిల్ ఫస్ట్ ఓన్లీ టమాటో ఒక ప్యాన్లో ఉడకబెట్టింది, ఇంకొక ప్యాన్లో టమాటో చింతపండు పేస్ట్ని ఉడకబెట్టేసి అది మిక్సీ కొట్టేసాము. పోపులు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లిపాయ వేసి ఇది ఫ్రై చేసి ఓన్లీ టమాటోని మనం ఆల్రెడీ పెట్టాం కదా అది మాత్రం వేసి ఒకసారి ఫ్రై చేసేసి టమాటో, ఎల్లుల్లిపాయ, టమాటో చింతపండు పేస్ట్, మెంతులు, జీలకర్ర, ఆవాలు పౌడర్, కారం, ఉప్పు వేసి మిక్సీ చేసుకొని ఉంచుకోవాలి. పేస్ట్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు తర్వాత ఇలా మంచిగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. చూడండి, టేస్టీ టమాటో పచ్చడి రెడీ. ఇందాక వేసే కన్సిస్టెన్సీ అప్పుడే మీరు ఉప్పు కారం చూసుకొని మీకు కావాలనుకుంటే ఆ టైంలోనే మనం పేస్ట్ చేసేటప్పుడు ఉప్పు కారం మెంతి పొడి కావాలంటే కలుపుకోవచ్చు. చూడండి, అయిపోయింది. చక్కగా స్టోర్ చేసేసుకోండి. హ్యాపీగా 6 months వరకు టిఫిన్తో కానీ అన్నంతో వేడి అన్నంతో కానీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మధ్య మధ్యలో ముక్కలు తగులుతూ టమాటో ముక్కలు తగులుతూ అన్నంలోకి మంచిగా మీకు మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.